హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి వర్క్ ఫ్రమ్ బేసిస్ కింద పనిచేయడానికి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఎటువంటి రిటన్ ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫీజు లేకుండా ఒక జాబ్లోకి తీసుకుంటారు. 10th పాస్ అయిన వాళ్ళందరూ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 20,000 శాలరీతో పాటు బోనస్ కూడా యొక్క జాబ్కి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద యొక్క జాబ్స్కి అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. 10th పాస్ అయిన వాళ్ళందరూ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లో చూసినట్లయితే he or she should have passed 10th standard or equivalent examination from the recognized board or institutions నుండి అయితే 10th పాస్ అయిన వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకో పాయింట్ విషయానికి వచ్చినట్టయితే he or she should మినిమం 18 years నుంచి అబోవ్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్స్. 18 years నుంచి అబోవ్ ద 60 years వరకు అయితే ఈ యొక్క జాబ్స్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 18 to 60 మధ్యన ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికెంట్ క్యాన్ బి బిజినెస్ మ్యాన్, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, హౌస్ వైఫ్స్ ఎక్సెట్రా అని సంబంధించిన వాళ్ళైతే హౌస్ వైఫ్స్, పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళైతే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఒక నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. 10th పాస్ అయిన వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మరిన్ని డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇన్నోవేటివ్, ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రొడక్ట్స్, అట్రాక్టివ్ రెమ్యునరేషన్ అండ్ రివార్డ్స్, విల్ డిఫైన్డ్ కెరీర్ గ్రోత్ ప్లాన్, స్ట్రాంగ్ ప్లాన్, ఇండియా సపోర్ట్ ఆఫ్ 800 బ్రాంచెస్, రెగ్యులర్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ సెషన్స్. ఈ యొక్క జాబ్కి సంబంధించి రెగ్యులర్, కాంప్రహెన్సివ్ అండ్ ట్రైనింగ్ సంబంధించి మెంటర్ సెషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. టోటల్గా 800 బ్రాంచెస్ అయితే ఈ యొక్క జాబ్కి సంబంధించి అయితే బ్రాంచెస్ అయితే ఉన్నవి. అట్రాక్టివ్ మంచి రెమ్యునరేషన్తో పాటు రివార్డ్స్కి అయితే ఇస్తారని ఈ యొక్క జాబ్స్లో అయితే చెప్పడం జరిగింది. అట్రాక్టివ్ రెమ్యునరేషన్ అండ్ రివార్డ్స్, రెమ్యునరేషన్తో పాటు శాలరీ 20,000 శాలరీతో పాటు బోనస్ కూడా వస్తుందని ఒక జాబ్ నోటిఫికేషన్ చెప్పడం అయితే జరిగింది. ఇన్నోవేటివ్ అండ్ ఈజీ ఎక్స్ప్లెయిన్ సంబంధించిన ప్రొడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేయాలని ఒక జాబ్లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్ సంబంధించి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ లైఫ్ సంబంధించి ఇన్సూరెన్స్ అడ్వైజర్ సంబంధించి విడుదల చేయడం జరిగింది. కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందని ఈ యొక్క జాబ్ ద్వారా 800 బ్రాంచెస్ అయితే సపోర్ట్ ఉన్నాయని ఈ యొక్క జాబ్కి సంబంధించి అయితే ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క జాబ్స్కి మరిన్ని డీటెయిల్స్ చూసినట్లయితే అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్, నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్, ఏ ఛాన్స్ టు బి ఓన్ బాస్ అండ్ ఎంజాయ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ వర్క్స్ టైమింగ్స్, ఏ ఛాన్స్ టు మేక్ రియల్ డిఫరెన్స్ బై హెల్పింగ్ పీపుల్ అచీవ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్. అన్లిమిటెడ్ ఎర్నింగ్ అయితే చేయొచ్చు అని, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదని, మీరే ఓన్ బాస్గా ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేయొచ్చు అని ఒక జాబ్ సంబంధించి చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క గోల్స్ ద్వారా వాళ్ళు ఫైనాన్షియల్ పీపుల్కి వీళ్ళ యొక్క ఇన్సూరెన్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలని చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 60 years ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఎక్సెట్రా ఉన్న పార్ట్ టైం జాబ్ చేయాల్సిన ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్ సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు కానీ రిటన్ టెస్ట్ కానీ ఉండదు. ఇంటర్వ్యూ చేసి ఈ యొక్క జాబ్స్కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ విధానం వచ్చేసి అయితే ఫుల్ నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ పెట్టేసేయండి. ఈమెయిల్ దగ్గర మీ యొక్క ఈమెయిల్ అయితే ఎంటర్ చేసేయండి. అడ్రస్ విషయానికి వచ్చినట్టు మీ అడ్రస్ యొక్క పెట్టేసేసి పిన్ కోడ్, మీ యొక్క మండలం యొక్క పిన్ కోడ్ కూడా యాడ్ చేసేయండి. ఇక్కడ ఆఫీస్ ఫోన్ నెంబర్ అయినా, రెసిడెంటల్ ఫోన్ నెంబర్ అయినా ఏదైనా దానికి ఇచ్చేసేస్తే సరిపోతుంది. మొబైల్ ఫోన్ నెంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్, స్టేట్ ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సిటీ కూడా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు ఒక క్యాప్చర్ ఎంటర్ చేయమని చెప్తుంది. 4 - 0 అంటే 0 అని పెట్టేసి సబ్మిట్ కొట్టేయండి. తర్వాత మీకు మెయిల్ ద్వారా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జాబ్ సంబంధించి నచ్చినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.